వెల్కమ్ టు రంగోలి బై కృష్ణ. ఈరోజు ఇంకో మోటివేషన్ స్పీచ్ విందామా? అదేంటంటే, నీ జీవితం కూడా ఒక రంగోలీలాగా ఉంటుంది. ఈరోజు మీ ముందు ఉన్న ఈ రంగోలీ కేవలం రంగులతో గీసిన డిజైన్ కాదు, ఇది ఒక జీవిత పాఠం. ప్రతి రంగోలీ ఒక చిన్న బిందుతో మొదలవుతుంది. ఆ బిందు చాలా చిన్నది అనిపించవచ్చు, కానీ అదే బిందుని నమ్మి రేఖ రేఖ కలిపితే చివరికి అందమైన కళ వస్తుంది. మనం కూడా అలాగే. జీవితంలో చిన్న స్టార్ట్ ఉండొచ్చు, స్లోగా నడుస్తున్నామని అనిపించవచ్చు, కానీ ప్రోగ్రెస్ జరుగుతుందని గుర్తించాలి. ఈ రంగోలీలో ప్రతి రేఖ స్ట్రైట్గా ఉండదు, కొన్ని ట్విస్ట్, కొన్ని కర్వ్స్. అదే జీవితంలో కష్టాలు, టెస్ట్లు, కానీ అవే రంగోలీకి బ్యూటీని ఇస్తాయి. మనం పర్ఫెక్ట్గా చేయాలని ట్రై చేస్తాం, కానీ రంగోలీలో ఒక చిన్న మిస్టేక్ అయినా దానిని కవర్ చేసే ఇంకా అందంగా మార్చుకోవచ్చు. ఇదే చెప్పేది ఏంటంటే, మీ లైఫ్లో మిస్టేక్స్ ఫైనల్ కాదు, అవి లెసన్స్ మాత్రమే. రంగోలీ చూసి చేసేటప్పుడు కూడా బ్యాలెన్స్ కావాలి. ఒకటే కలర్ ఎక్కువైతే డిజైన్ డల్ అయిపోతుంది. అలాగే జీవితంలో కూడా పెయిన్, ఫ్యామిలీ, డ్రీమ్స్, హెల్త్ అన్నీ బ్యాలెన్స్లో ఉంటేనే నీ లైఫ్ కలర్ఫుల్గా ఉంటుంది. ఈ రంగోలీలో పేషెన్స్ నేర్పిస్తుంది. తొందరపడితే లైన్స్ పాడైపోతాయి. జీవితంలో కూడా తొందర డెసిషన్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. స్లోగా క్లారిటీతో వెళ్తే రిజల్ట్ తప్పకుండా వస్తుంది. చివరి వరకు ఈ రంగోలీని చూసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఇది నేను చేశానా అని ఫీలింగ్. అదే ఫీలింగ్ మనం మన జీవితంలో కూడా పొందగలము. డైలీ చిన్న ఎఫెక్ట్స్ పెట్టి మన కళని నమ్మి నడిస్తే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, స్లోగా అయినా సరే నీ కళ మీద నమ్మకం ఉంటే నీ జీవితం తప్పకుండా ఒక అందమైన రంగోలీలా మారుతుంది. రేపు ఇంకో మంచి మోటివేషన్ స్పీచ్ తోటి మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.